సార్ ఇప్పుడు కనుక సినిమా సెన్సార్ బోర్డు దగ్గర మీకు పర్మిషన్ వస్తుందంటారా? అసలు మీరు అట్లా ట్రైలర్ మాత్రము ఈ రకంగా పోయినప్పుడు సెన్సార్లో మీకు అడ్డంకులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది? సెన్సార్ చేసే జాబ్ సెన్సార్ చేస్తుంది. ఒకవేళ దాంట్లో ఏమైనా అశ్లీలం ఉన్నది, లేక మత విద్వేషాలు రెచ్చగొట్టే డైలాగులు ఉన్నాయి, లేక ఇంకేమైనా ఉన్నది, అది సమాజానికి చాలా కీడు చేస్తుంది అన్నట్టుంటే సెన్సార్ బోర్డు చేస్తుంది. దాన్ని కూడా మీరు శాసించే స్థాయికి పోయినరా? అంటే ఇక దేశంలో ఉన్న దాన్ని మొత్తం అందరినీ శ్వాసిస్తారు. మీ సినిమాలో రజాకర్ సినిమాలో పొడుచుకోవడాలు ఉన్నాయి, దాడులు చేసుకోవడం ఉన్నాయి. సినిమాలో చూపియరా అవన్నీ? సినిమాలో చూపియరా పొడుచుకోవడాలు వేరు, ఈ సినిమాలు వేరు కదా. ఆ సినిమాలు వేరు, ఈ సినిమాలు వేరు. ఏదైనా హీరో, ఏదైనా రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దీంట్లో కూడా విలన్ హీరో ఉంటారు. ఎవరు హీరో ఎవరు విలన్ తెలుస్తుంది, మీకు సినిమా చూసినాక తెలుస్తుంది. అంతే అంతే. జనరల్లీ ఏ సినిమా అయినా కానీ యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్ అని ఉంటారు. బస్ ఒకడు చెడోడు ఉంటాడు, ఒకడు మంచోడు ఉంటాడు. మంచోడోడు చెడోడోడో మీకు తెలుస్తుంది, మంచోడోడో తెలుస్తుంది. నేను చెడు మంచి చూపిస్తున్న సినిమాలో జరిగిన ఇతివృత్తం ఏదైతే 396 రోజులు 1947 15 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ 1948 దాకా నేను చూపిస్తున్న జరిగిన సన్నివేశాలు.